ఇప్పటి వరకు ఈ శిబిరంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీద, ప్రతి మాట మీద, ఈ వ్యవస్థలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్న ప్రతి అంశం మీద సుదీర్ఘంగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మీకు వివరించారు. వ్యవస్థ అంటే ఎలా ఉంటుంది, వ్యవస్థలో మనం పడే అవస్థలు ఎన్ని అని దానికి మార్గం చూపించే విధంగా మనకు పూస వచ్చినట్టు ప్రతి ఒక్క మాట వివరించి మీ ముందు పెట్టాడు. పోలీస్ వ్యవస్థని అయ్యా 5 రోజుల నుండి ఇక్కడ ఎవడైతే ఆ దుర్మార్గుడు తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఇంకా అక్కడ ఉన్న మహిళా రెడ్డిలు ఈ కుటుంబం మీద అతి దారుణంగా, ఆవేశంగా మీరు పసికందు 2 నెలల పసికందు ప్రాణం తీసిన ఓ దుర్మార్గమైన అవులేగాళ్ళారా, మీ కడుపులో పుట్టిన పిల్లలైతే ఇలానే తందురారని నేను కూడా అడుగుతున్నా. మీ కడుపులో పుట్టిన పిల్లలైతే ఆ విధంగా తన్నుదురా అంటున్నా. ఎంత రోషం, ఏ స్థితిలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం. ఒకనాడు 1950కి ముందు ఈ దొంగలంతా నా తాతలని, నా ముత్తాతలని ఎట్టి చేయకపోతే ఈ కాలెత్తి గుండెల మీద దండిన నా కొడుకులు అది ఇప్పటికీ అది ఇలా లోపల మనసులో పెట్టుకొని పరంపరం సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మనకు అర్థమైతలేదా నా సోదరులారా? ఇప్పటికీ అర్థమైతలేదా అంటున్నా? అర్థం కాదు. అర్థం చేసుకోనంత వరకు మన మీద ఇలానే దాడులు జరుగుతూనే ఉంటాయి. మన బీసీ ఎస్సీ ఎస్టీలల్లా పెద్ద పెద్ద మేధావులు లేరా? మన ఆఫీసర్లు లేరా? పోలీసులు లేరా? ఎస్పీలు లేరా? డిఎస్పీలు లేరా? అడ్వకేట్లు లేరా? ఏది లేదు మన దాంట్లో. ఉన్నారు. ఉంటే ఏం చేసిరు మరి? ఒకవేళ ఉంటే మనం ఏం చేసినాం అనేది ఉందా? 4 రోజుల నుంచి అంటే ఇల్లాక మన సార్ అంటాడు, ఒక సారు, అయ్యా బాగానే మీరు అందరు వచ్చి ఏదో చేస్తా ఉర్రు, ఏంటికే ఇల్లు ఎవడే అన్నది. మనకు ఒక జడ్జి అక్కడ వచ్చారు, ఈ బాధితులను తీసుకుపోయి అలా కాడికి పోతే మన సమస్య ఏందో తేలుతుంది. ఏం పని అది ఈడ? అబ్బా ఎంత సింపుల్గా అనిపించింది చూడు సార్కి. అయ్యా ఆ పైన ఉన్న సార్కు అధికారులకు తెలియలే కదా, చెబితేనే తెలుస్తుందట. మరి చెబితేనే తెలుస్తుంది, అయ్యా నిజంగానే మాదే తప్పయింది, తెలియలేదు, చెప్పలేదు కదా. మరి ఈ 3 రోజుల నుంచి ఇంత పెద్ద లొల్లయి, ఇంత పెద్ద వ్యవస్థలో జరుగుతున్న ఈ ఘోరము, ఈ అన్యాయము మరి వాళ్ళకి చెవులకు వినపడతలేదా, కళ్ళకు కనపడతలేదా? చెప్పండి సార్ అంటే అదే కానీ ఏంది సమాధానం లేకపోయే. కళ్ళ ముందర ఉంటిరి. సారు నోరు తెరిచి ఒక్కొక్క మాట అడిగితే ఒక్క జవాబు లేకపోయా ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, సార్లు మీ ఒంటి మీద, శరీరం మీద, ఆ వ్యవస్థలో ఈ డ్యూటీ చేసుకుంటా ఏమంటారు దాన్ని, యూనిఫామ్ ఎందుకు వేసుకుంటున్నాం అయ్యా? నాకైతే చిత్రం అవుతుంది. మరి నాలక గోసి ఈ దోతి ఒక అంగి వేసుకున్నా తిరుగురు. మరి అట్ట శలకల పొండి శేల పొండి అటనే మాట్లాడతా. ఏమైనా చేసుకుంటే చేసుకోరు. మీకు కూడా మరి ఆ రెడ్డిలు, ఆ శ్రీనివాస్ రెడ్డి, ఇక్కడ ఉన్న రాజేష్ రెడ్డి, ఆ తుకారాం రెడ్డి మరి సంకల ఉండి తిరగండి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఇష్టం వచ్చినట్టే మాట్లాడతా. నువ్వు చేసుకునేది ఏదైనా ఉంటే చెయ్యి. నీకు సవాల్ ఇస్తున్నా నేను. నువ్వు చేసుకునేది ఏమన్నా ఉంటే చెయ్యండి అని చెప్తున్నా. నా పిల్ల ప్రాణం పోతే న్యాయం చేయాలి. దొంగలు మీరు, దొంగ వెదవలు అంటున్నా నేను. మీకు మాటలు అనుద్దా? కోపం రాదా? కడుపున పుట్టిన పిల్ల చచ్చిపోతే తల్లి గోస నీకేమరు కదా? నీ కడుపున పుడితే, నీ ఇంట్లో పుడితే, నీ బిడ్డకో, నీ చెల్లికో, ఆ చిన్న పాప ప్రాణం కళ్ళ ముందర పోతే అప్పుడు కనిపించు నీకు. ఇదారా ఏ వ్యవస్థలో బతుకుతున్నావురా మనము? ఇదారా తెలంగాణ రాష్ట్రం అని, ఈ దేశం అని గర్వంగా గుద్దుకునే దేశమేనారా అది? రాష్ట్రమేనారా? సిగ్గుందారా ఒక్కొక్కడికి? సమాధానం చెప్పాల బిడ్డ ఒక్కొక్కడికి. నేను ఇట్లనే మాట్లాడతా.
నేను క్రిమినల్లే అనుకోండి, నేనే దుర్మార్గుడు అనుకోండి, అవలేగాడు అనుకోండి, అయినా నా మాటకు సమాధానం ఉండాలి బిడ్డ. నా మాటకి సమాధానం ఉండాలంటున్నా. ఒక్కొక్కడికి సమాధానం నేను ఏమాత్రము తప్పు మాట్లాడితే నా ముక్కు నేలకు రాసిపోతా అంటున్నా. సమాధానం చెప్పిన వ్యవస్థలో ఎవడనే కావచ్చు, అది ఎంత పెద్ద అధికారి కావచ్చు, నా బాధకి సమాధానం కావాలిగా. నాలో నుంచి వచ్చిన అంశానికి జవాబు కావాలిగా అంటున్నా. నా బిడ్డ చనిపోతే ఆ గుడిలోకి నేను వచ్చి దండం పెట్టుకుంటే నీ కొంప కూలిపోయిందారా ఓరి తుకారాం రెడ్డి? చెప్పాలి నా కొడక, చెప్పాలి. చెప్పు తీసుకుంటా, తోలు చెప్పు తీసుకుంటే నా కొడక మా సంగతి తెలుసురా. నేనే చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఈ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూడా చెప్తున్నా. ఏమిరా నువ్వు ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు అనుకోవచ్చు. నీ కాడ లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చు, అది దొంగ డబ్బు సంపాదించవచ్చు, 100 ఎకరాల భూములు కబ్జాలు చేయొచ్చు, కడీలు చుట్టొచ్చు. నా దొంగ నా కొడక, నాకు మాత్రం న్యాయం కావాలి. నేను మనిషినిరా. నా మాటకు జవాబు కావాలని చెప్తున్నా. జవాబు లేక అధికారం మీదారా? అరే ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఒక్కొక్కడికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి సవాల్ ఇచ్చి చెప్తున్నా. మొగోడయి నిజంగానే మీరు అమ్మా నాయనకు పుడితే నా మాటకు సమాధానం చెప్పాలి. నా కొడక, మీ కాడ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంటారు. ఇవన్నీ ఎక్కడివిరా అంటున్నా. ఎక్కడివి? ఒక్కసారి నా సమాజానికంతా ఒక్కసారి సమానంగా పంచి ఆ తర్వాత నువ్వు సంపాదించుకుంటానికి ఆలోచన చేసి అడిగేరని దమ్ముందేమో చూస్తా నేను. ఒక్కసారి మా అందరికీ సమానంగా పంచి, అవి భూములు కావచ్చు, అవి పైసలు కావచ్చు, అది పరిపాలన కావచ్చు, నా 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి సమానంగా వంచి ఒక్కసారి ముందడిగేదామని చూద్దాం. దొంగలరా మీరు. ఎందుకురా పక్కలు వరుసుకొని సస్తారా? పైసలు కోట్ల రూపాయలు ఉన్నాయట. ఒకటి చెప్తాడు, ఆ ఎమ్మెల్యే అంటే అనుకుంటున్నా, ఆయనకు లేదన్న 200 ఎకరాల భూమి ఉంది, హైదరాబాద్లో బిల్డింగ్ ఉంది, నీ బొంద మీద కొట్టుకోరా సావు అండ్లా. పక్కన ఇల్లు లేక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ గుడిసె మీద కవర్ కట్టుకొని బతుకుతారు. సిగ్గుందా అదరవనికైనా? రాజ్యం పరిపాలిస్తోనికి సిగ్గుందా అంటున్నా. ఈ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, సిగ్గుందాదరా? గ్రామానికి వ్యవస్థ ఉంటుంది, ఒక సర్పంచ్ ఉంటాడు, 10 మంది వార్డు మెంబర్లు ఉంటారు, 12 మంది ఉంటారు, 8 మంది ఉంటారు. ఏం చేసిర్రా ఈ గ్రామాన్ని? ఏం చేసిర్రా చెప్పురా దొంగరా కొడకలారా? ఒక్కొక్కడు కోటి రూపాయలు పెట్టి సర్పంచ్లు అయ్యిర్రా, 1,50,00,000 పెట్టి సర్పంచ్ అయ్యిర్రా. ఎవడి కోసం అయ్యిర్రా మీరు? ఎవడి కోసం అయ్యారు? ఏం చేసిర్రు? వ్యవస్థను మొత్తం నాశనం చేసి కూసుర్రా దొంగ. ఈ తల్లి బాధ చూడండి రా. ఇప్పటి వరకు ఆ చేతికి చూడరా. అరే నిజంగా మీరు మనుషులే అయితే, మీ అమ్మ కడుపులో నిజంగానే పుడితే ఇది చూడండి రా. ఆ తల్లిని చూడండి రా మీ కళ్ళతోటి. ఓ దుర్మార్గమైన వ్యవస్థలో తిరుగుతున్న ఓ దొంగ నా కొడుకులారా, చెప్పండి ఈ తల్లి బాధ చెప్పండి రా. ఎవడైనా చెప్పచ్చు. మీరు దేంట్లో పనికొస్తారా? దేనికి పనికొస్తారా అంటున్నా. కేసులు పెట్టడం, మనుషులను చంపడం. మనిషిని చంపుతారా? మనిషి కావురా నువ్వు? మనిషి కావురా? మనిషికి సమాధానం చెప్పలేని దొంగ నా కొడుక మనిషి మీద దాడులు చేస్తారా? మనుషుల మీద దాడులు చేసుడు, మనుషులను చంపుడు, మనుషుల మీద అన్యాయంగా కేసులు పెట్టుడు. ఇది ఎక్కడికి వెళ్ళి వస్తా? ఏడికెళ్ళి వచ్చిందిరా దొంగ? ఇది వస్తుందా వస్తలేదు నాయన పోయా? అందుకే చెప్తున్నా, మంచి మాటలు నా కాడ మంచిగా ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. కానీ నా సమాజానికి, నా బీసీ ఎస్సీ ఎస్టీలకి అణగారిన రెడ్డిలు కూడా ఉంటారు. రెడ్డిలందరూ ఒక తీరుగుండరు. రెడ్డిలల్లో కూడా పేద రెడ్డిలు, కూలీనాలు చేసుకునే రెడ్డిలు ఉన్నారు. వాళ్ళను నా సిస్టంలో చెప్తున్నా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయంలో ఇది సుదీర్ఘంగా న్యాయం జరిగేంత వరకు ఇక్కడికి వెళ్ళి నేను కదలనని విశారదన్ మహారాజు ఒక్కడే ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటున్నట.
మరి మిగతా వాళ్ళు అనలేరా? వచ్చిపోదామా? మనం కూడా ఉంటే ఏమన్నా తప్ప? మనం ఉంటే ఏమన్నా తప్ప అంటున్నా. నా బీసీ సంఘాలు కావచ్చు, నా ఎస్సీ సంఘాలు కావచ్చు, నా రాజకీయ పార్టీలు కావచ్చు, చెప్పండి నాయన, ఎందుకు రాలేకపోయాం? వచ్చినాం ఆదరైనాం, వెళ్ళిపోయినాం. ఆదరై వెళ్ళిపోయిన పార్టీ వచ్చింది ఒక పార్టీ, 2 పార్టీలు, 3 పార్టీలు వచ్చినాయిగా. ఆ 3 పార్టీలలో ఉండే పెద్ద నాయకులు ఎందుకు స్పందించి ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఆ దుర్మార్గులని ఎందుకు శిక్షించలే, ఎందుకు సరెండర్ చేయలే, ఎందుకు అరెస్ట్ చేయలే అంటే మీ మాట కూడా వెళ్తలేదా నాయన? చెప్పురు, నాకు చెప్పాలి, సమాధానం చెప్పాలి. అది ఏ పార్టీ అని ఉండొచ్చు, నాకు సమాధానం లేదు. ఆ పార్టీలను మోసేది నా ప్రజలు, ఆ పార్టీలను మోసేది నా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు. కాబట్టి నేను ఇట్టనే అడుగుతా, సమాధానం చెప్పాలా అంటున్నా. నా ప్రజలు నీ జెండా మోయకుండా, నా ప్రజలు జిల్లా నాయకత్వం తీసుకోకుండా, నా ప్రజలు రాష్ట్ర నాయకత్వం తీసుకోకుండా, గ్రామ నాయకత్వం తీసుకోకుండా, నా ప్రజలు నీ పార్టీలో తిరగకపోతే నీకు బతికెక్కడదురా అంటున్నా. నీ పార్టీలకు చెప్పండిరా, నీ బతికెక్కడదా అంటున్నా. నా ప్రజలని చిత్రహింసలు పెడతారు కదరా, ప్రాణం తీస్తారు కదరా పసికందుని. అరే నేను చెప్తున్నా, ఆ పాపంలో ఎవడైతే దొంగలు ఆ పాపానికి వడిగట్టిరో మళ్ళీ అదే పాపానికి సహకారం చేసి వెనకంగా ఉండి దొంగలు కాపాడుతురుతుడు, మీ ఇళ్ళల్లో కూడా మీ పిల్లలకు ఇదే గతి పడుతుందని నేను చెప్తున్నారా. నా మాట నిజమైతేనే చూడండి. తప్పు చేస్తారా? మీరు మనుషులేనారా? ఈ వ్యవస్థలో మనిషి పుట్టుకంటారా? న్యాయం జరగలేకపోతుందంటే అడుక్కుంటున్నాం, మనం అడుక్కుంటున్నాం. ఏమని? నాకు ఇంకెప్పుడవుతుంది, నాకెప్పుడవుతుంది? ఎప్పుడు చేయరు నాయన, వీళ్ళు ఎన్నడూ చేయరు, నాకు తెలుసు. నాకు తెలిసినంత వరకు చెప్తున్నా, మన సిస్టము, మన పార్టీలు ఇప్పుడు ఉన్నాయిగా. వాళ్ళు ఎవరు ఏ పార్టీ అయినా కానీ మీరు దండం పెడతా, నన్ను తప్పుగా అనుకున్నా ఏమిలే. కానీ ఇప్పుడున్న అన్ని పార్టీలలో మోసే నాయకులందరూ, అన్ని పార్టీలలో తిరిగే నాయకులు ఎన్నడు కూడతామో ఇట్లా ఈ గుంపు ఎలక్షన్ నాడు కూడితే మనం అనుకున్నది జరుగుతుంది. ఎలక్షన్ నాడు మనం ఎక్కడ పోతామో అది చెప్పండి నాయన. ఎలక్షన్లలో కూడా ఇట్లా ఇవాళ సమస్య వచ్చింది, ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందంటే ఇన్ని సంఘాలు, ఇన్ని పార్టీలు అన్నీ వచ్చిపోయినాయి. కానీ మరి ఎలక్షన్ నాడు ఎందుకు కూడా నాయన ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఎందుకు కూడరు అంటే ఆ రోజు మనకు పార్టీలు అడ్డం వస్తాయి కాబట్టి నీ ఇంట్లో క్లీన్గా వెళ్తుంది. అందుకనే దయచేసి ప్రజలారా, ప్రజలకు చెప్తున్నా, నాయకులకు చెప్తున్నా, నడిపించే నాయకులకు చెప్తున్నా, నాయన మీరు 20 ఏళ్ళు అయింది, మీరు 30 ఏళ్ళు అయింది, ఒక ఆయన 40 ఏళ్ళు అయింది, ఏందయ్యా నువ్వు అంటే, నేను 20 సంవత్సరాలే ఈ పార్టీ ఉండబట్టి అంటాడు. నువ్వు 20 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో సేవ చేసినావు, ఆ పార్టీ జెండా మోసినావు, ఆ పార్టీలో ఉన్నావు. మరి నువ్వెందుకు కాలేదయ్యా ఎమ్మెల్యేవు? నువ్వెందుకు కాలేదు చెప్పాలి నాకు. ఇక్కడ నువ్వెందుకు కాలేదా ఎంపీవి? నువ్వెందుకు కాలేదు సర్పంచ్ చెప్పాలి. 20 ఏళ్ల నుంచి అందులోనే ఉన్నాని ఈ మునగాడు ఈ గుండెలు గుద్దుకుంటాడు. మరి నీ పార్టీ అయితే, నీ తాత పార్టీ అయితే, మీ అయ్య పార్టీ అయితే నువ్వెందుకు కాలే ఎమ్మెల్యేవు? నీకంటే వెనుకొచ్చిన దొంగ నా కొడుకుకి 100 ఎకరాల భూములు అయినాయి, ఆస్తులు అంతస్తులు అయినాయి. నీకేమైందో చెప్పాలి. నాకు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలే చెప్పాలి సమాధానం. ఎవడి పార్టీలు రేవి, ఎవడు పెట్టిండ్రా మీకు పార్టీలు? ఈ పార్టీలు నలగబడా, ఈ పార్టీలను బొంద పెట్ట ఏటికిరా? మనం చచ్చివి, మన కడుపులో పుట్టిన పిల్లలు చచ్చిని, మన తాతలు చచ్చిని, మన నాయనలు చచ్చిని, ఇక మనం ఉన్నాం సావడానికి. మనము మేల్కొనంత కాలం మీరెంత పెద్దోళ్ళన్నా కానీ నీ దండం పెట్టి చెప్తున్నా, నేనేమన్నా పొరపాటుగా మాట్లాడితే కూడా మీరు ఎట్లా అనుకోండి, మీరు పెద్ద పెద్ద నాయకులుగా కనిపిస్తారు కానీ లాభం ఏంది అంటున్నా. మీరు పెద్ద నాయకుడే కానీ నీతోటి లాభం ఏంది, మీతోటి ఏమవుతుందో అంటున్నా. అందుకే ఇక్కడ ఏం చర్చేస్తారో తెలుసా? నాగర్ కర్నూలులో ఎమ్మెల్యే గారు కావచ్చు, అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా ఏమనుకున్నారంటే, అరే మీరు ఇంకా 10 రోజులు మొత్తుకోండి, మేము వస్తాం, మీరు పోతారు. పొద్దుగుతుంది, పొద్దు ఊగిందాకు ఉంటాడు ఎవడైనా. ప్రజల నాడి ఈ ప్రభుత్వానికి తెలుసు నాయన. మన నాడి ఎట్లనో, మన నాడి ఏ విధంగా ఉందన్న సంగతి ఈ ప్రభుత్వాలకు ఎరక, ముందుగా అగ్రవర్ణాలకు ఎరక. ఎవడు ఎంతసేపు మొత్తుకుంటాడు, ఆ మొత్తుకున్నాక కడుపులో కాలితే వాడి కుటుంబం అని వాడి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ బాధితుడు అక్కడి మిలిగిపోతాడు. వర్లి 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 ఆడిపోతాడు.
నిమ్మలంగా నేనుంటాను సంగతి వాళ్ళకి తెలుసు. మరి మనం చేసే నిర్ణయం ఏందో చెప్పాలి, మనం చెప్పాలి అంటున్నా. మనం చెప్పనంత కాలం మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. నల్లగొండ జిల్లాలో ఎలక్షన్ ముందర యాదవరాజుకి, శ్రీకృష్ణ భగవానుడి యాదవరాజుకి ఉచ్చదాపిరు. సిగ్గుందా రావనికైనా మనకు? నేను మనకుందా సిగ్గు అంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో 30-40 లక్షల మంది యాదవులు ఉంటే ఒక యాదవ్కు ఉచ్చదాపితే మిగతా యాదవులు ఏం చేసినావు అంటున్నా. సిగ్గుందా అంటున్నా. నాకు చెప్పండి, నాకు చెప్పాలి. చెప్పకపోతే ఇంటోను కానీ నేను సరే, నేను ఇంత కొట్టొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఒక్కొక్కడి భరతం ఆడడానికే తెలంగాణ రాష్ట్రంలో ఆడి సస్త చెప్పలేను అంటున్నా. ఎవడి మడుగులొత్తుతందుకో, ఏ పార్టీలకు తొంతుగా మాట్లాడుతందుకో రాలే. తల్వార్ తాత ఎక్కడున్నా, నా ప్రజలకు అన్యాయం జరిగినా, పార్టీలలో తిరిగే నా నాయకులకు అన్యాయం జరిగినా ఒక్కొక్క నా కొడుకును చీల్చి చెండాడుతాను చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత దారుణమా? నల్లగొండలో ఉచ్చదాపుతారు, నాంపెళ్ళ చంపుతారు, ఈడ చంపుతారు, పసిపిల్లని, చిన్న పాపని, 2 నెలల పాపని చంపుతారా? ఇదా ఘోరము? ఇదేనా అన్యాయము? మీ ఇళ్లలో పీనుగలు వెళ్తే మీరు ఇంతే సంతోషంగా ఉందిరా? ఇదా బాధ? ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా ఇటువంటి ఘోరం? చిలుకకి చెప్పినట్టు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ రాష్ట్రం అంతా గాలి అయిపోయి నాశనం అయిపోతుందిరా అని 10,000 కిలోమీటర్ల యాత్ర పెట్టి 10,000 పెట్టి ఎవరు చేస్తారా సాహసం? 10,000 కిలోమీటర్లు పెట్టి ఒక్కొక్కరికి బీసీ ఎస్సీ ఎస్టీల కానీ పేరు పెట్టి ఒక్కొక్కరికి చెప్పుకుంటూ జ్ఞానం చెప్పుకుంటూ పోతే జ్ఞానం అర్థం కాలయ్యా. మనకు జ్ఞానం అర్థమవుతుందా? జ్ఞానం అర్థం కాదు. మరి ఏమర్థమవుతుంది? పార్టీలు అర్థమవుతాయి, మనకు పార్టీలు అర్థమవుతాయి, కోటర్ సీసాలు అర్థమవుతాయి, ఆ ఎలక్షన్ నాడు 5,000 3,000 ఇచ్చేది అర్థమవుతాయి. అందుకనే అయ్యా, మీరు ఇది నిజమే అనుకుంటారో అబద్ధమే అనుకుంటారో మీరు ఎట్లనని అనుకోండి, తెలంగాణ రాష్ట్రంలో మనకు దొరకలే, రాబోలే కొన్ని 100 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, నేనేదో చెప్పడం కాదు, డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు చెప్పే జ్ఞానాన్ని పట్టుకోకపోతే ఎవడి కర్మ వాడిదే, వాడు నాశనమయ్యే కాలం మన ముందే, మన కళ్ళ ముందే కనపడుతుంది. అది పట్టుకోండి, ఆ యువత పట్టుకోండి. రాజ్యం నీ చేతిలో, ఆ రాజ్యంలో నువ్వు ఎందుకు ఉండకూడదు చెప్పాలి. యువకులు ఉండరా? 60 లక్షల మంది యువత ఉన్నదట, నిరుద్యోగులు గుర్రట. ఆ యువకులు రాజకీయాలు చేయడానికి పనికిరారా అంటున్నా. చెప్పుకుంటూ పోతే చాలా. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని చెప్పే ప్రతి అంశానికి అర్థం ఉంటుంది. అవి అర్థం చేసుకోవాలని ఇక్కడ ఉన్న ప్రజలందరూ, ఇక్కడ వచ్చిన నాయకులందరూ ఇదే విధంగా ఇది ఎంతటి వరకైనా కొనసాగుదామని తెలియజేస్తూ, అలాగే మన ముందుకు రంగారెడ్డి జిల్లా హైకోర్టు అడ్వకేట్లు మన ముందుకు వచ్చారు సార్ గారు. మరి సార్ గారిని కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు అదా ఒక్కను అయ్యా, ఇక్కడ ఇది 5 రోజుల నుండి ఇక్కడ ఈ వ్యవస్థ ఇంత పెద్దగా టెంట్ వేసి నడుస్తున్నదంటే అందరూ వచ్చిపోతున్నాం. కానీ ఇక్కడ ₹1 ఛాయ తాగడానికి లేదు, తిండి తినడానికి లేదు. ఇగో మీ కళ్ళ ముందల్నే అరటి పండ్లు తెచ్చున్నారు. అందుకే ఈ వ్యవస్థ ఇంకా నడవాలంటే, ఈ ధర్నా కొనసాగాలంటే మీరందరూ ఒక్కొక్కరు, ఇగో ఇక్కడ ధర్మనిధి ఉంది నాయన, మీరందరూ తోచినంత ఆ ధర్మనిధి అందులో వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఎన్నో ఖర్చు పెడతాం, ఎంతో చేస్తాం, కానీ ఇందులో ధర్మనిధి వేయాలని కూడా. ఎందుకు? ఇది ముందుకు పోవాలంటే ఆ ధర్మనిధి కావాలి. అన్నీ ఉంటాయి కాబట్టి మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. అలాగే మన అడ్వకేట్ సార్ గారు మాట్లాడుతున్నారు, మీరు వినాలి.